హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదలైంది. ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఫుల్ కోర్సెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ లక్ష్యం ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే ఇందులో మీకు తెలుగు మీడియంలో వీడియో క్లాసెస్ ఉంటాయి. అలాగే జీకే ఇంగ్లీష్ 30,000 ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ టెస్టులు కూడా మీకు ఇందులోనే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఈ ఒక్క కోర్సులోనే పొందవచ్చు. 6 months వ్యాలిడిటీతో 499 రూపీస్కి మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అదే మీరు సపరేట్గా పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అనుకుంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ మెటీరియల్ అయితే తీసుకోండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులో మీకు అందించడం జరుగుతుంది. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. 4 months వ్యాలిడిటీతో 199 రూపీస్కే పొందవచ్చు. పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సాధన ఫుల్ కోర్స్ని లాంచ్ చేసాము. 6 months వ్యాలిడిటీతో 499 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. ఇందులో కూడా మీకు అన్ని వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి. జీకే ఇంగ్లీష్కి సంబంధించిన 30,000 ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలాగే సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. అలాగే మీకు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్స్ని కూడా మీరు ఈ కోర్స్ ద్వారా పొందవచ్చు. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్లో మీకు కోర్సెస్ ఉంటాయి, ఇమీడియట్గా తీసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి మీరు 26th జూన్ నుంచి 24th జూలై వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీరు 25th జూలై వరకు ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించి టైం ఇచ్చారు, కానీ అప్లికేషన్ సబ్మిషన్ మాత్రం 24th జూలై వరకు చేసుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారు అందులో ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి 29th జూలై నుండి 31st జూలై వరకు మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకున్నటువంటి వారికి 20th సెప్టెంబర్ నుంచి 24th అక్టోబర్ వరకు మీకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం ఎన్ని పోస్టులు అనేది మనకి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ హవాల్దార్కి సంబంధించి 1075 పోస్టుల గురించి మాత్రమే మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు ఇంకా ఎస్ఎస్సి డిపార్ట్మెంట్కి రానందున నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. వీటిని తర్వాత మనకి ఫర్దర్గా మరొక నోటీస్ ద్వారా విడుదల చేస్తారు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 1/8/2025 నాటికి మీకు అయితే 18 నుంచి 25 సంవత్సరాలు ఎంటీఎస్ పోస్టులకి ఏజ్ లిమిట్ కలిగి ఉండాలి. అలాగే హవాల్దార్ పోస్టులకి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య మీరు ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలి. కొన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఎంటీఎస్ పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్నా కూడా అలౌ చేయడం జరుగుతుంది. మీకు ఏజ్ లిమిట్ సరిపోవట్లేదు అనుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీరు అది కూడా యాడ్ చేసుకుంటే మీకు ఏజ్ సరిపోతుంది అనుకుంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 1/8/2025 నాటికి మీకు 10th క్లాస్ పూర్తవుతుంది అనుకుంటే 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు మినిమం 18 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ అన్ని కేటగిరీలకి సంబంధించిన ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీస్కి, అలాగే పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు, వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు 2 డాక్యుమెంట్స్ కావాలి. ఒకటి వచ్చేసి మీరు డైరెక్ట్గా లైవ్లో మీ యొక్క ఫేస్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఫోటో ఒకటి, అంటే ఫోటో కాదు, డైరెక్ట్గా మీరు ఫేస్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
మరొకటి వచ్చేసి సిగ్నేచర్ అనమాట. సో సిగ్నేచర్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 డాక్యుమెంట్స్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలనేది చూద్దాము. మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ పోస్టులకి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఈ అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఎస్ఎస్సికి సంబంధించి ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ వాటి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ లింక్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2025 అప్లై అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు లాగిన్కి సంబంధించినటువంటి యొక్క క్రెడెన్షియల్స్ అయితే అడుగుతుంది. మీకు ఆల్రెడీ ఓటీఆర్ కంప్లీట్ చేసుకొని మీకు ఒక అకౌంట్ కనుక మీరు ఎస్ఎస్సి వెబ్సైట్లో కలిగి ఉంటే డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదు మీరు ఫస్ట్ టైం మీరు ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేస్తున్నట్లయితే, న్యూ యూజర్ అయినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ రిజిస్టర్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ నౌపై క్లిక్ చేసిన తర్వాత 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ ఓటీఆర్ ఫామ్ ఎవరైతే న్యూగా క్యాండిడేట్ ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేస్తున్నారో వారు మాత్రమే ఓటీఆర్ అయితే ఫిలప్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి అప్లై చేసి ఓటీఆర్ కలిగి ఉన్నట్లయితే మళ్ళీ మీరు ఓటీఆర్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి, అడిషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ చూసుకొని మీరు అప్లై చేయాలి. ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఓటీఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫామ్ అనమాట. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఈ ఓటీఆర్ అనేది ఫిలప్ చేయండి. మిస్టేక్స్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఎడిట్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని చెప్పేసి అడిగారు. సో పర్సనల్ డీటెయిల్స్లో మీకు సంబంధించి మీరు ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు ఇవి. సో మీకు ఆధార్ కార్డ్ ఉంది అని చెప్పేసి మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఆధార్ కార్డ్ నంబర్ 12 డిజిట్ ఆధార్ కార్డ్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే నెంబర్ని వెరిఫై చేసుకోవడానికి మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఇక్కడ నో అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ప్రూఫ్ కింద ఒక డాక్యుమెంట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మరొక డాక్యుమెంట్, అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద మరొక డాక్యుమెంట్, ఫోటో కింద మరొక డాక్యుమెంట్, అలాగే జెండర్ ప్రూఫ్ కింద మరొక డాక్యుమెంట్. ఇన్ని డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది. కాబట్టి మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు ఇక్కడ సెండ్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో లింక్ చేశారో ఆ నంబర్కి మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఆధార్ని మీ మొబైల్ నెంబర్తో లింక్ చేయకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు ఎప్పుడు యూజ్ చేసేటువంటి మొబైల్ నెంబర్కి లింక్ చేయండి. లింక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీకు గ్రీన్ కలర్లో వస్తుంది. సో అలా వస్తేనే మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ పూర్తయినట్లు. సో తర్వాత మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీకు క్యాండిడేట్ నేమ్ అని చెప్పేసి అడిగారు కదా, మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా యాస్టీస్గా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వెరిఫైకి సంబంధించి అదే పేరుని మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మీ పేరు కనుక చేంజ్ చేసినట్లయితే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి మీరు ఆ పేరుని ఏ విధంగా మార్చుకున్నారనేది ఇక్కడ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోకపోతే నో అని చెప్పేసి ఇచ్చి నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళండి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మేలా ఫిమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అదే వెరిఫై చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అది కూడా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏ ఇయర్లో మీరు పాస్ అవుట్ అయ్యారనేది చూసుకొని సో దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాలెండర్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అదే డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేసుకోవడానికి క్యాలెండర్ ద్వారా ఇక్కడ మళ్ళీ అదే డేట్ ఆఫ్ బర్త్ని పైన ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వాల్సి ఉంటుంది కింద. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మీ ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా మీరు క్యాపిటల్స్లో ఉంటే క్యాపిటల్స్, స్మాల్స్లో ఉంటే స్మాల్స్, ఈ విధంగా కరెక్ట్గా మీరు విత్ ఇనీషియల్తో ఇవ్వాల్సి ఉంటుంది. సో మదర్ నేమ్ కూడా సేమ్ ఇచ్చి ఫాదర్ నేమ్ వెరిఫై చేసుకున్న తర్వాత మదర్ నేమ్ కూడా ఇచ్చి సేమ్ అదే మదర్ నేమ్ని వెరిఫై చేసుకోవాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారమే ఇవ్వాలి.
ఇచ్చిన తర్వాత మెట్రికులేషన్ 10th క్లాస్కి సంబంధించి మీరు ఏ బోర్డులో మెట్రికులేషన్ కంప్లీట్ చేశారనేది ఇక్కడ అడుగుతుంది. జాగ్రత్తగా చూడండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. అది లేదుగా అని చెప్పేసి అంటున్నారు. కళ్ళు పెట్టి జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే బోర్డ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అదే మీరు ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని చెప్పేసి ఉంది చూడండి, నేను సెలెక్ట్ చేశాను. మళ్ళీ అదే తెలంగాణకి సంబంధించినటువంటి బోర్డు వివరాలను మళ్ళీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా 2 సార్లు మీరు బోర్డుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రోల్ నెంబర్ వచ్చేసి మెట్రికులేషన్ ప్రకారం మీ యొక్క రోల్ నెంబర్ ఏంటనేది ఎంటర్ చేయాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో రోల్ నెంబర్ అని చెప్పేసి ఒక పక్కన ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అదే రోల్ నెంబర్ని మళ్ళీ మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి ఎంటర్ చేయాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు 10th క్లాస్ని ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్స్ మనం ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తే వస్తాయి. సో మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారనేది ఇచ్చి తర్వాత అదే ఇయర్ని వెరిఫై చేసుకోవడానికి మళ్ళీ మీరు ఇక్కడ సేమ్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో మీరు 10th క్లాస్ కంటే ఇంకా ఎక్కువ చదివే ఉంటారు కదా, ఇంటర్, డిగ్రీ, పీజీ. సో మీ యొక్క హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ ఈ డౌన్ యారో పైన క్లిక్ చేసి ఆ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ అడిగారు. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎప్పుడు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత క్యాండిడేట్స్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మీరు ఇక్కడ వ్యాలిడేషన్ చేసుకోవాలన్నమాట. మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాసెస్ ద్వారా మీరు వ్యాలిడేషన్ చేసుకోవాలి. మీరు మొబైల్ నెంబర్ ద్వారా అనుకుంటే మీకు ఇక్కడ ఒక ఓటీపీ అయితే వస్తుంది స్క్రీన్ పైన మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీరు ఆ వ్యాలిడేషన్ పూర్తి చేసుకోవాలి. లేదు ఈమెయిల్ ద్వారా అనుకుంటే మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి ఇక్కడ మీరు ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఆ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేషన్ చేసుకుంటే వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా ఏదో ఒక ప్రాసెస్ ద్వారా మీరు వ్యాలిడేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీఆర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది. తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. సో ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వచ్చిన వెంటనే మీకు ఒక ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ అయితే వస్తుంది. అందులో ఓటీఆర్ నెంబర్ అలాగే మీకు పాస్వర్డ్ అనేది వస్తుందన్నమాట. ఆ పాస్వర్డే ఓల్డ్ పాస్వర్డ్. మీకు ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్లో వచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఓల్డ్ పాస్వర్డ్. సో ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత న్యూ పాస్వర్డ్కి సంబంధించి మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. మినిమం 8 క్యారెక్టర్లు ఉండే విధంగా మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది న్యూ పాస్వర్డ్ని. ఆ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి అంటే ఒక లెటర్ క్యాపిటల్ ఉండాలి, అలాగే స్మాల్స్ ఉండాలి, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, డాలర్ కానీ @ సింబల్ కానీ ఈ విధంగా ఉండాలి, అలాగే నంబర్స్ ఉండాలి. సో ఇలాగా అన్నీ కలగలిపినటువంటి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని మీరు మినిమం 8 క్యారెక్టర్స్ ఉండేలాగా, అంటే మీ యొక్క పాస్వర్డ్లో 8 క్యారెక్టర్స్ ఉండాలి. సో అలా 8 క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకొని ఒక న్యూ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకొని అదే పాస్వర్డ్ని మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవడానికి రీఎంటర్ చేయాలి. తర్వాత కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే అడిషనల్ డీటెయిల్స్లో మీ యొక్క కేటగిరీ గురించి అడుగుతుంది. మీరు ఇక్కడ ఈ డౌన్ యారోపై క్లిక్ చేసి యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇందులో మీరు ఏ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే కేటగిరీని మళ్ళీ ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి ఎంటర్ చేయాలి. తర్వాత నేషనాలిటీ విషయానికి వస్తే ఇక్కడ డౌన్ యారో పైన క్లిక్ చేస్తే సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి అడుగుతుంది. మీ బాడీ పైన ఉన్నటువంటి పుట్టుమచ్చల గురించి, అది కూడా విజిబుల్గా ఉండేటువంటి పుట్టుమచ్చల గురించి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అవి మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీ యొక్క టైప్ ఆఫ్ డిజబిలిటీ అంటే అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్, ఓహెచ్ అయితే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో అవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళాలి. లేదు అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీకు సంబంధించినటువంటి డోర్ నెంబర్, స్ట్రీట్, అలాగే విలేజ్ నేము ఇవన్నీ ఇచ్చి స్టేట్ సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఉంటున్నటువంటి ఏరియా యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసి మీరు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. అప్పుడు పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాయి. లేదు అంటే నో అని చెప్పేసి ఇచ్చి మళ్ళీ మీరు ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ సపరేట్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేశాక మీరు ఇక్కడ ఫైనల్ స్టెప్ డిక్లరేషన్ ఫామ్లోనికి వస్తారు. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు ప్రివ్యూ ఓటీఆర్పై క్లిక్ చేయండి. మీరు ఓటీఆర్ ఫామ్ని, వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదనేది 1-2 సార్లు మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ చేసి మీరు ఇక్కడ డిక్లేర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రివ్యూ పైన క్లిక్ చేసి అన్ని వివరాలు చూసుకున్న తర్వాతే మీరు డిక్లరేషన్ సబ్మిట్ అయితే చేయండి. సో ఈ విధంగా చూసుకొని డిక్లేర్పై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుంది. లేదు అంటే మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి యాక్టివ్గా ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటనేది అన్నీ చూపిస్తుంది అనమాట. సో వాటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్కి సంబంధించి, హవాల్దార్ పోస్టులకి సంబంధించి మీరు ప్రజెంట్ అప్లై చేసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి. సో ఇన్స్ట్రక్షన్స్లో మీరు ఇక్కడ చూసుకుంటే ఫిల్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఓటీఆర్లు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చదివినటువంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్లాస్ కాకుండా ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీరు ఈ జాబ్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి 10th క్లాస్ అని చెప్పేసి సెలెక్ట్ అయి ఉంటుంది. మనం దీన్ని ఎడిట్ చేయలేమన్నమాట. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టేటస్ ఏంటని చెప్పేసి అడుగుతుంది. సో మీరు పాస్ అయ్యారు కాబట్టి ఇక్కడ పాస్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఒకవేళ మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారైతే అవైటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా పాసింగ్ ఇయర్ అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఇది కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా ఉంటాయి. ఇక్కడ మీకు సంబంధించినటువంటి పర్సంటేజ్ కానీ లేకపోతే CGPA కానీ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. 10th క్లాస్లో వచ్చినటువంటి పర్సంటేజ్ కానీ లేదా CGPA కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1లో చూసుకుంటే వెదర్ యు ఆర్ ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ సర్వింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ ఆ క్యాండిడేట్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి, ఇచ్చి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. లేదు అంటే నో అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే మీకు 18 నుంచి 25 సంవత్సరాలు కానీ లేదా 18 నుంచి 27 సంవత్సరాలు కానీ మీకు ఏజ్ లేకుండా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే, మీరు ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ కావట్లేదు అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC/ST క్యాండిడేట్స్కి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, 13, 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వారు ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇచ్చి ఏజ్ రిలాక్సేషన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు, మీకు నార్మల్గానే ఏజ్ సరిపోతుంది అనుకుంటే నో అని చెప్పేసి ఇవ్వండి. సో మీకు కావాలి అనుకుంటే ఎస్ అని చెప్పేసి ఇచ్చి ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ డౌన్ యారో పైన క్లిక్ చేయండి. ఈ డౌన్ యారో పైన క్లిక్ చేస్తే SC అలాగే STకి సంబంధించినటువంటి కేటగిరీ అలాగే OBCకి సంబంధించినటువంటి కేటగిరీ వివరాలు ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నట్లుగా నేను ఓటీఆర్లు ఇచ్చాను కాబట్టి ఆ డీటెయిల్స్ చూపిస్తుంది నాకు. మీరు అన్ఎంప్లాయీస్ అయితే SC/ST OBC అని చెప్పేసి చూపిస్తుంది. అవి మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఉన్నారు. ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఓకే అని చెప్పేసి వస్తుంది. సో ఓకే పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఓకే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి ఇవ్వాలి. మీరు టోటల్గా 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చుకోండి. మీరు సౌతర్న్ రీజియన్కి సంబంధించి అప్లై చేసినా వేరే రీజియన్స్కి అప్లై చేసినా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్రిఫరెన్స్ 2 కింద మరొక ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్ మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇచ్చుకోవడం ద్వారా మీకు దగ్గరలో ఎగ్జామినేషన్ వస్తుంది కాబట్టి మీరు త్వరగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళగలుగుతారు. ఈ విధంగా 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాలి.
తర్వాత మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి మీరు ఎగ్జామ్ అనేది తెలుగు లాంగ్వేజ్లో రాయాలి అనుకుంటే ఇక్కడ 22 ఆప్షన్ అనమాట. కోడ్ వచ్చేసి 22. లేదు మీరు ఇంగ్లీష్లో రాయాలి అనుకుంటే సెకండ్ వన్ ఇంగ్లీష్. సో ఈ విధంగా మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే ఆ మీడియంని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగని మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి మీడియంలోనే ఎగ్జామినేషన్ వస్తుంది, మళ్ళీ మనం చేంజ్ చేసుకోలేమా ఎగ్జామినేషన్లో అని చెప్పేసి అనుకుంటే అది రాంగ్. మీరు అప్పటికప్పుడు ఎగ్జామ్ లాంగ్వేజ్ని ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వెరిఫై కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. మళ్ళీ మీరు పైన ఏదైతే ఇచ్చారో అదే మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఆర్ యూ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% ఈ విధంగా అడుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇన్యాక్టివ్లో ఉంటే మనం క్లిక్ చేయలేము. తర్వాత మీకు ఇక్కడ స్క్రైబ్ కావాలి అనుకుంటే దానికి సంబంధించి వారు ఇక్కడ ఎస్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. సో ఎస్ అని చెప్పేసి పెడితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అనమాట ఈ ఆప్షన్స్. ఓకే, మీకు పనికిరావు. తర్వాత చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో పోస్ట్కి సంబంధించినటువంటి కోడ్స్, ఆ పోస్టులు ఏ స్టేట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ చూడండి. సో పోస్ట్ కోడ్స్ ఎంటీఎస్ కానీ హవాల్దార్ పోస్టులు కానీ ఏ స్టేట్స్లో ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఈ పోస్ట్ కోడ్ని మీరు ఇక్కడ కింద ఉన్నటువంటి బాక్స్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 27 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. ఓకే, 27 ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి డేటాని జాగ్రత్తగా గమనించి దాన్ని బట్టి మీరు కింద ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో కింద మీరు ప్రిఫరెన్సెస్ అయితే జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ 61 అనేటువంటి నెంబర్ ఇచ్చారనుకోండి, పోస్ట్ కోడ్ నెంబర్, అది మనకి ఎంటీఎస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోడ్. 63 అనేటువంటి నెంబర్ కోడ్ ఇచ్చారనుకోండి, అది ఎంటీఎస్ తెలంగాణకి సంబంధించినటువంటి కోడ్. అదే మీరు హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ 60 అనేటువంటి కోడ్ని మీరు ఎంటర్ చేస్తే అది విశాఖపట్నంలో ఉన్నటువంటి హవాల్దార్ కస్టమ్స్కి సంబంధించినటువంటి జాబ్ కోడ్ అనమాట. ఈ విధంగా మీరు అన్నీ చూసుకోవాలి. ఓకే, చూసుకొని దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఆ కోడ్స్ అనేవి. ఇక్కడ చూడండి, నేను 60 అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. అది ఆంధ్రప్రదేశ్లోని ఎంటీఎస్కి సంబంధించినటువంటి కోడ్ అది. తర్వాత 63 అని చెప్పేసి ఇచ్చాను, అది తెలంగాణలో ఎంటీఎస్కి సంబంధించినటువంటి కోడ్. తర్వాత 61 అని చెప్పేసి ఇచ్చాను, అది విశాఖపట్నంలో హవాల్దార్కి సంబంధించినటువంటి కోడ్. సో తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఇలాగా అన్నిటికీ కోడ్స్ ఇవ్వాలంటే అన్నిటికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఫిల్లింగ్ ఆల్ బాక్సెస్ ఈజ్ మ్యాండేటరీ, హవెవర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ లిమిటెడ్ ప్రిఫరెన్సెస్ దెన్ ఎంటర్ ఎక్స్ ఇన్ రిమైనింగ్ బాక్సెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇలాగ వరుసగా మీరు కొన్ని స్టేట్స్ని సెలెక్ట్ చేసుకోండి, కొన్ని ఎంటీఎస్ జాబ్స్ని అండ్ హవాల్దార్ జాబ్స్ని వరుసగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా ప్రిఫరెన్సెస్ ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే, అంటే ఆ పోస్ట్ కోడ్స్ని ఎంటర్ చేయడం మీకు ఇష్టం లేకపోతే, మీరు మిగిలినటువంటి బాక్సెస్లో ఎక్స్ అని చెప్పేసి ఎంటర్ చేయాలన్నమాట. ఎక్స్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేస్తే లిమిటెడ్ ప్రిఫరెన్సెస్ ఇస్తున్నట్లుగా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ లిమిటెడ్ ప్రిఫరెన్సెస్ దెన్ ఎంటర్ ఎక్స్ ఇన్ రిమైనింగ్ బాక్సెస్ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి అవన్నీ కూడా మీరు ఎక్స్ అని చెప్పేసి ఫిల్అప్ చేయొచ్చు. లేదు మీరు అన్నిటికీ 27 ప్రిఫరెన్సెస్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఆ 27 ప్రిఫరెన్సెస్కి సంబంధించినటువంటి స్టేట్స్ యొక్క కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పైన మీకు ఈ కోడ్స్ ఇచ్చారు కదా, ఇవి చూసుకొని దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ బాక్సెస్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను కొన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చాను, తర్వాత ఎక్స్ అని చెప్పేసి ఈ విధంగా 2 ఎక్స్లు బాక్సుల్లో ఇచ్చిన వెంటనే మిగిలినటువంటి బాక్సెస్ అన్నీ కూడా ఎక్సెస్ అని చెప్పేసి వచ్చేసాయి. మళ్ళీ మీరు వీటిని రీసెట్ చేసుకోవాలి అనుకుంటే రీసెట్పై క్లిక్ చేసి మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. సో ఇలాగ మీరు జాగ్రత్తగా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. ఓకేపై క్లిక్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్లో చూసినట్లయితే మీకు సంబంధించినటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కాకుండా మీరు ఇక్కడ డైరెక్ట్గా ఫేస్ని స్కాన్ చేసి మీరు లైవ్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫేస్ ఆథెంటికేషన్ అనేది మనకి రీసెంట్గా ఎస్ఎస్సి తీసుకొచ్చినటువంటి అప్డేట్. June 2 నుంచి రిలీజ్ అయినటువంటి ఫేస్ 13 జాబ్స్కి సంబంధించి అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా మీ యొక్క ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ స్టేటస్ పెండింగ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఫేస్ని జాగ్రత్తగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఈ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ ఇచ్చారు. సో మీరు ఫస్ట్ లాగిన్ టు మొబైల్ అప్లికేషన్ మై ఎస్ఎస్సి అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది, యాప్. సో ఆ యాప్ని మీరు లాగిన్ అవ్వాలి.
మీరు ప్లే స్టోర్లోనికి వచ్చినట్లయితే మై ఎస్ఎస్సి అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా యాప్ వస్తుంది. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇందులో మీరు ఫేస్ ఆథెంటికేషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వెబ్సైట్లో ఏ విధంగా అయితే మీ యొక్క ఓటీఆర్ ద్వారా లాగిన్ అయ్యారో ఆ విధంగా మీరు డాష్ బోర్డ్లోనికి వెళ్ళి లాగిన్ అవ్వాలి. తర్వాత అక్కడ మై అప్లికేషన్ అని చెప్పేసి చూపిస్తుంది ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి, అందులోనికి వెళ్ళాలి. తర్వాత మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి లాస్ట్లోనికి వచ్చిన తర్వాత ఆధార్ ఆథెంటికేషన్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఫేస్ ఆథెంటికేషన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీకు సంబంధించిన ఫేస్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీరు ఫేస్ని డైరెక్ట్గా మీరు లైవ్లో క్యాప్చర్ చేసేటప్పుడు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్గా ఉండాలి, మంచి లైటింగ్ కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క ఐస్ అనేది ఆ పర్టికులర్ రెక్టాంగులర్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్లోనే మీరు చూస్తూ ఉండాలన్నమాట. సో స్ట్రైట్గా చూస్తూ ఉండాలి. ఫేస్ అనేది ఖచ్చితంగా రెక్టాంగులర్ బాక్స్లో ఫిక్స్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. తర్వాత మీరు ఎటువంటి క్యాప్ కానీ, మాస్క్ కానీ, గ్లాసెస్ కానీ, స్పెక్టికల్స్ కానీ, కళ్ళజోడు కానీ ఇలాంటివి ఏమీ పెట్టుకొని ఉండకూడదు. ఓకే, నార్మల్గా మీరు దానికి సంబంధించి స్కానింగ్ క్యాప్చర్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డూ నాట్ వియర్ ఇయర్ ఫోన్స్ ఆర్ ఎనీ డివైస్ విత్ క్యాప్చరింగ్ వైల్ క్యాప్చరింగ్ ఫోటో అని చెప్పేసి ఇచ్చారు. సో ఫోటో తీసుకునేటప్పుడు ఎటువంటి ఆబ్జెక్ట్స్ అనేవి మీ ఫేస్ మీద ఉండకూడదు అనమాట. సో మీరు ఇచ్చినటువంటి ఆ పర్టికులర్ రెక్టాంగులర్ బాక్స్లో చూస్తూ మీరు దానికి సంబంధించినటువంటి క్యాప్చర్ అయితే ఇవ్వాలి. సో క్యాప్చర్ లైవ్ ఫోటో అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా క్యాప్చర్ చేసుకొని మీరు ఆ లైవ్ ఫోటోకి సంబంధించి మీరు మీ యొక్క ఫేస్ని క్యాప్చర్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ చూసుకున్నట్లయితే 10 KB నుంచి 20 KB లోపు జేపీజీ లేదా జేపీఈజీ అనేటువంటి ఫార్మేట్లో ఉండే విధంగా చూసుకొని మీరు 20 KB లోపు ఉండే విధంగా చూసుకొని దీని యొక్క విడ్త్ 6 సెంటీమీటర్స్, హైట్ 2 సెంటీమీటర్స్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. సో దానికి సంబంధించి మీరు ఏదైనా వెబ్సైట్లో వాటిని రీసైజ్ చేసుకొని అప్లోడ్ సిగ్నేచర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సిగ్నేచర్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. అలా చేస్తేనే మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ అయినట్టు అనమాట. సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. లాస్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే ప్రివ్యూ చూసుకోవాలండి. మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీరు లాస్ట్లోనికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి వస్తుంది. సో సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేయాలి కదా కొంతమంది, ఆ ఫీ పేమెంట్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ అగ్రీ అనేటువంటి చెక్ బాక్స్ క్లిక్ చేసి క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి వారు మీకు అప్లికేషన్ డైరెక్ట్గా సబ్మిట్ అవుతుంది, ఎటువంటి ఫీ పేమెంట్ అయితే అడగదు. సో ఈ విధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.